అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం ద్వారా అభాగ్యుల ఆకలి తీర్చనున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు ₹5కే రుచికరమైన భోజనం వడ్డించారు. ఆయా పట్టణాల్లో ఆసుపత్రులు, బస్టాండ్లు ఇలాంటి ముఖ్య ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఆసుపత్రులకు తమ అవసరాల నిమిత్తం పట్టణాలకు వచ్చే పేదలు తక్కువ ఖర్చుతో కడుపు నింపుకునేవారు. ఇంకా ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికులు, కూలీలు ఇలా స్థానికంగా ఉండే పేదలు అన్నా క్యాంటీన్లలో ₹5కే భోజనం చేసేవారు. వీటి కోసం భవనాలు నిర్మించారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు రద్దు చేయడం ద్వారా సీఎం జగన్ పేదల కడుపు కొట్టారు. క్యాంటీన్ తిరిగి తెరవాలని టీడీపీ శ్రేణులతో పాటు పలువురు పేదలు అధికారులకు ఎన్ని వినతులు ఇచ్చినా ఫలితం కనిపించలేదు. దీంతో నంద్యాల ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, ఎన్టీఆర్ కాంప్లెక్స్, ఎన్జీఓస్ కాలనీ అనేక ప్రాంతాల్లో క్యాంటీన్లోనే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాలని తీసుకున్న నిర్ణయంతో కడుపు నిండా భోజనం చేయవచ్చునని అభాగ్యులో ఆశ చిగురించింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పలు అన్నా క్యాంటీన్ పరిశీలించి ఏర్పాట్లకు సిద్ధం చేస్తున్నారు. మన పట్టణంలో ఎన్ని అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, ఆ అన్నా క్యాంటీన్లకు సంబంధించి వాటిని ఇమీడియట్గా పరిశీలించి వాటిని మళ్ళీ తగు చర్యలు తీసుకుని ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వ ప్రాధాన్యతల్లో అన్నా క్యాంటీన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అన్నా క్యాంటీన్లను రెజ్యూమ్ చేయాలని నిర్ణయం తీసుకున్న దృష్ట్యా మన గౌరవ మంత్రివర్యులు, మన స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెంటనే ఆ వార్డులలో ఉన్న అన్నా క్యాంటీన్ను సందర్శించి అక్కడ ఎటువంటి రిపేర్లు, ఏవైనా శుభ్రపరచాల్సిన అవసరం ఉంటే వాటిని ఇమీడియట్గా రెజ్యూమ్ చేయడానికి వీలుగా వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోమని వారి ఆదేశాల మేరకు మేము పట్టణంలో ఉన్న ఎగ్జిస్టింగ్ 2 అన్నా క్యాంటీన్ల భవనాలను సందర్శించడం జరిగింది. ప్రస్తుతం అన్నా క్యాంటీన్ భవనాలు 2 కూడా ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. గతంలో వీటిని మాస్టర్ ఆఫీసుగా వాడినప్పటికీ ప్రస్తుతం మన స్టాఫ్ అందరినీ కూడా వార్డు సెక్రటేరియట్ వారీగా మాస్టర్లు వేయడం వల్ల అన్నా క్యాంటీన్ భవనాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని చిన్న చిన్న రిపేర్లు, వాటికి అవసరమైన రిపేర్లు అవి చేయడానికి కూడా ఎస్టిమేట్స్ అవి తయారు చేసుకున్నాం. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకోవడము, అన్నా క్యాంటీన్లను పునరుద్ధరణకు సంబంధించి అన్ని చర్యలు చేపట్టి మన నంద్యాల పట్టణంలో కూడా పేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా సబ్సిడైజ్డ్ మరి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఆ భోజనాన్ని, అదేవిధంగా టిఫిన్స్ ఏవైతే మాకు పైనుంచి ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకొని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది.